మన ఉపనిషత్తుల గురువులు కానివ్వండి, లేకపోతే మన ఋషులు కానీ చెప్పింది ఏంటో తెలుసా? వాళ్ళు ఎక్కువ వాడిన పదం ఏంటో తెలుసా? రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అన్నారు. రిలాక్స్ అంటే ఏంటి? ఓకే, ఏమైంది అనేటువంటి పదం అక్కడి నుంచే వచ్చింది. ఎందువల్ల వచ్చిందో తెలుసా? వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ భౌతికంగా కనపడుతున్నదంతా కూడా ఒక జస్ట్ నాటకం అంతే. ఈ నాటకంలో ఏంటి, పాత్రలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక మామూలు అడుక్కునేవాడు ఉంటాడు, అతను వచ్చి శివాజీగా వేస్తాడు, ఛత్రపతి శివాజీగా. స్టేజ్ మీదకి రావడంతో కత్తి తీస్తాడు, వాళ్ళని వీళ్ళని పొడుస్తాడు, అంత అయిపోతుంది. మళ్ళీ తన సీన్ అవడంతో మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి సిగరెట్ కాల్చుకుంటూ ఉంటాడు, సిగరెట్ పాపం బీడీనో. అంటే అర్థం ఏంటి, స్టేజ్ మీదకి వచ్చినప్పుడే శివాజీలాగా యాక్ట్ చేశాడు, వెనక తన ఒరిజినల్ యాక్షన్లో తను ఉన్నాడు. అంటే ఏంటి, వాళ్ళ మహర్షులు మనకు చెప్పదలుచుకుంది, భౌతికంగా కనపడుతున్నదైనా రాజైనా బిచ్చగాడైనా ఆకలి దప్పిక మైథునం, తర్వాత ఇంకోటి ఏంటి భయం, అందరికీ ఒకటేను. దీని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెద్ద గొప్పగా వచ్చేది లేదు, పోయేది లేదు, ఏమున్నా ఉండబోయేది మనం లిమిటెడ్ పీరియడే. ఆ లిమిటెడ్ అనే దానికే వాడు మాయా అని చెప్పారు. పోనీ వాడెందుకు రాజైనాడు, నేను ఎందుకు అడుక్కునేవాడిని అయినాను, నాకున్నంత తెలివి కూడా అక్కడ లేదు కదా అంటే అదేంటో మనకేం తెలియదయా, అది ఇట్స్ నథింగ్ బట్ అజ్ఞానం. కాకపోతే ఒకటి నీకు తెలుసు ఏంటది, హ్యాపీగా రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇక్కడ చేసేదేం లేదు, ఉండేదేం లేదు, ఎత్తుకొని పోయేది ఏమీ లేదు. హ్యాపీగా ప్రస్తుతంలో రిలాక్స్గా ఉండు. ఎక్కడ రిలాక్స్గా ఉండాలి, రిలాక్స్ అంటే ఏం చెప్తారు వాళ్ళు? నీ దగ్గర ప్రాణశక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది. ఆలోచన శక్తి, జ్ఞానశక్తి, జ్ఞాపకాలు గందరగోళంగా ఉంటాయి. నీకు రిలాక్సేషన్ లేదు, టెన్షన్గా ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి, నీ ప్రాణశక్తి మీద కనుక, అంటే ప్రాణం అంటే నీ హృదయంలో ఉన్న ప్రాణం, బ్రీతింగ్ అనుకోండి, లేదంటే వాటర్ మేబీ మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం మీద కనుక మనసు ఆలోచనని కనుక ఫోకస్ చేసామంటే మన ఆలోచన వరబడి తగ్గుతుంది అన్నారు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే దాన్నే ధ్యానం అనొచ్చు. ఎట్లా తగ్గుతుంది? ఊరికి ధ్యానం చేయడం అంటే జరుగుతుందా ఎవరికైనా? తెలియదు. ఎప్పుడు జరుగుతుంది ధ్యానం చేయడం? ఇదంతా ఒక నాటకం నడుస్తుంది కదా. ఈ నాటకంలో ఏముంది, ఇక్కడ టెన్షన్ పట్టడానికి ఏముంది, తెచ్చేది ఏముంది, తీసుకొని పోయేది ఏముంది, భౌతికంగా కనపడేదంతా ఒక గోల. కాకపోతే ఈ నాటకం మీద ఒక లైట్ పడుతోంది అంతే కదా. నాటకం ఉందని ఎవరికి తెలుస్తుంది? ఒక పెద్ద లైట్ ఉంది, దాన్ని కూటస్థం అన్నాడు. ఆ లైట్ వల్ల మనం అన్నీ గ్రహించగలుగుతున్నాం. ఆ లైట్ ఎక్కడుంది, ఆ దివ్యత్వమైన లైట్ ఎక్కడుంది? ప్రతి చోట ఉంది, నువ్వు చూడగలిగితే. మరి చూసే శక్తి లేదంటే నాలో ఉందా? ఉంది. నీలో ఉందా? ఉంది. సర్వత్రా ఉన్నదంటే చీమలో దోమలు అంతా ఉంది. మరి ఎందుకు కనుక్కోలేకపోతున్నావు అంటే నీ మనసులో ఉన్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఈ జ్ఞాపకాలు. అంటే జ్ఞాపకాలు అంటే మరి చెడ్డవే జ్ఞాపకాలు కాదు, గొప్పలు మంచివి కూడా జ్ఞాపకాలే. సక్సెస్ కూడా జ్ఞాపకమే. అంటే అర్థం ఏంటి, ఈ సక్సెస్కి ఈ ఈ సక్సెస్ వచ్చిందంటే మళ్ళీ అహం కదా దానికి, తర్వాత మళ్ళీ నాకేం రావడం లేదు అనే దాని బలహీనతకి, ఈ రెండింటిని కూడా నువ్వు వదిలిచ్చేసుకొని బ్యాలెన్స్గా కనుక చేసుకున్నావు అంటే ఇదంతా జస్ట్ నాటకం, దీనికి అంతా స్ట్రగుల్ పడక్కర్లేదంటారు. దానికి ఫస్ట్ రావాల్సింది ఏదో తెలుసా?